హాయ్ అండి. నమస్తే సార్. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ. రాజంపేటకు చెందినోడు పొంగనూరు వచ్చాడు నిన్న. అది కూడా ఎలాగా 300 మంది రౌడీల్ని మారణాయుధాలని కత్తులు కటార్లు రాడ్లు వేసుకొని రాళ్ళు కార్లలో వేసుకొని వచ్చాడు. వచ్చినాక మిథున్ రెడ్డి తన పర్సనల్ గన్మెన్ చేత వీళ్ళ మీద కాల్పులు జరిపించాడు. రైతులు ఈయన ప్రశ్నించడానికి కొంతమంది రైతులు రావడం జరిగింది, కొన్ని 100 మంది రైతులు. ఎందుకంటే వీళ్ళు అడవిపల్లి అనే గ్రామంలో ఉన్న రైతుల దగ్గర నుంచి 900 ఎకరాలు సమీకరించారు పెద్దిరెడ్డిను మిథున్ రెడ్డి. ఆ 900 ఎకరాలు అసలు దేనికి వాడారో, అసలు ఏం చేశారో, ఆ ఎకరాలు ఏమైనాయో ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఆ భూముల్ని అప్పగించడం లేదు. అది ప్రశ్నించడానికి రైతులు నిన్న ర్యాలీగా రావడం జరిగింది మిథున్ రెడ్డి వచ్చాడని తెలిసి. అసలు మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప దగ్గరికి రావడానికి 300 మంది రౌడీల్ని వేసుకొని రావడానికి కారణం ఏంటి? మారణాయుధాలతో ఎందుకు వచ్చాడు? ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. కారులో కత్తులు కూడా ఉన్నాయి. ఆ రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత అరాచకాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎందుకు తెరలేపారు? సార్, ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, పుంగనూరులో మారణకాండ జరిగింది. అంటే మారణకాండ కాదు కానీ ఆ తరహా సన్నివేశాలు అయితే వచ్చాయి. దాడులు చేసుకోవడము, కాల్పులు జరపడము, అద్దాలు పగలగొట్టడము, కార్లు ధ్వంసం చేయడము, ఈ విధంగా చేశారు. నిజంగా సార్, వీళ్ళు పుంగనూరు నియోజకవర్గంలో వీళ్ళు ఏమంటున్నారు? గతంలో పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నారు. వీళ్ళు చెప్పిండేదే స్టేట్మెంట్, క్లాస్ వార్ నడుస్తా ఉందని చెప్పేసి వీళ్ళే చెప్పారుగా. మరి వీళ్ళు చెప్పినప్పుడు నిజంగా మీరు పేదల పక్షపాత అయితే, నిజంగా మీరు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు మేలు చేకూర్చినట్లయితే ఎందుకు మీ మీద ర్యాలీ చేస్తా ఉన్నారు? వాళ్ళు శాంతియుతంగానే ర్యాలీ చేశారు సార్. అవును, రైతులు ఏదైతే మీరు ఇందాక ప్రశ్న వేశారు, అడవిపల్లి అనే గ్రామంలో దాదాపు 900 ఎకరాలు దేనికోసం తీసుకున్నారు? నీటి ప్రాజెక్టు కోసం తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్న తర్వాత కనీసము R&B కింద, దాని కింద ఏమైనా నిధులు చెల్లించారా? వాళ్ళకి డబ్బు పరిహారం చెల్లించారా అంటే 5 ఏళ్లలో గుండు సున్నా. రైతులకు చేసింది ఏం లేదు సార్ అక్కడ. మరి ఇదే రాయలసీమ ముద్దుబిడ్డలని చెప్పేసి తిరగతా ఉంటారు టైటిల్స్ వేసుకొని. మరి నిజంగా మీరు రాయలసీమ ముద్దుబిడ్డలైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటైన జిల్లా చిత్తూరు జిల్లాలో, అందులోను పుంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మీరు స్పందించకపోవడం ఇక్కడ శోచనీయం సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున జరిగిన ఘటన ఏదైతే ఉందో దానిని ఖండించాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, 42 ఇన్నోవాలు, దగ్గర 40 నుంచి 50 మధ్య ఇన్నోవాలతో, ఆ ఇన్నోవాలలో రాడ్లు, కర్రలు, కొడవళ్ళు ఇవి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఏ ఉద్దేశంతో సార్? ఇదే కాదు, ఇప్పుడు మీరు పుంగనూరు ఇన్సిడెంట్ బయటపడింది కాబట్టి గత నెల నుంచి మీరు తీసుకున్నట్లయితే, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి తీసుకున్నట్లయితే, నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఎక్కడ 2 వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని వ్యక్తిగత కక్షలతో చంపుకోవడం, ఒకరు చనిపోయారు, జిలానీ రషీద్. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో గత కొన్ని రోజుల నుంచి మీరు గమనించినట్లయితే వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టేసి ప్రజలను దాన్ని దాడులు చేసేసి, ఇప్పుడు చూడండి జిలానీ రషీద్ విషయంలో ఏం జరిగింది సార్? 2 వైసీపీ పార్టీ వాళ్ళే వాళ్ళు వ్యక్తిగత కక్షలతో కొట్టుకొని చచ్చి దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు టీడీపీ పార్టీలో లాండ్ ఆర్డర్ లేదని చెప్పేసి, టీడీపీ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ లేదు చెప్పడం జరిగింది. దాదాపు ఒక 7-8 ఇన్సిడెంట్స్ సార్ ఒక్క నెలలోనే. అంటే మారణకాండ. అంటే దీని వెనుక కూడా ఒక వ్యూహం అయితే ఉందని మేమైతే అనుకుంటున్నాం సార్. ఇది కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మీరు ఈ విధంగా కూడా ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం సార్. ఏ విధంగా అంటే, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో మాదిరిగే 2014 నుంచి 2019 వరకు ఏ విధమైన వ్యూహం అమలు చేశారో అదే వ్యూహము. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో ఈ విధంగా ఉంది పరిస్థితి, రాష్ట్రంలో ఈ విధంగా ఉందని చెప్పేసి పదే జనాలకు చూపించడం, ఎవరైతే వస్తారో పెట్టుబడులకు పెట్టడానికి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము, ఈ వ్యూహం కూడా ఉండొచ్చు కదా సార్. గతంలో 2014 నుంచి 2019 వరకు ఇదే జరిగింది. అవును, ఏషియన్ బ్యాంకు లెటర్ రాయడం జరిగింది, వరల్డ్ బ్యాంకు లెటర్ రాయడం జరిగింది. ఏమని రాయడం జరిగింది? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అరాజకాలు, మారణకాండ, మారణ హోమం దహిస్తా ఉంది, ఈ విధంగా జరుగుతూ ఉంది చెప్పడం జరిగింది. అవును, మరి ఇది ఎందుకు మనం ఆలోచించకూడదు ఈ ప్లాన్ లో? మరి నిజంగా పుంగనూరు నియోజకవర్గంలో డైరెక్ట్ వచ్చేసి మాట్లాడి పోవచ్చు సార్ మిథున్ రెడ్డి గారికి. మరి ఎందుకు మారణాయుధాలతో ఎందుకు వచ్చారు ఇన్నోవాలలో? అంటే ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు రాష్ట్రానికి? అసలు రాజంపేట ఎంపీ కదా, పొంగనూరు ఎందుకు వచ్చాడు? వచ్చావు సార్, రౌడీలతో ఒకవేళ నువ్వు వచ్చావు అనుకో, ఎందుకు రౌడీలతో వచ్చారు? ఎందుకు అంతమందితో వచ్చారు? మరి నిజంగా మీరు ప్రజల పక్షపాతే కదా, పేదల పక్షపాతులే కదా,
మీరైతే పెత్తందారులు కాదు కదా. మరి నువ్వు పెత్తందారి కానప్పుడు ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో రైతులకు అండగా ర్యాలీ చేశారు సార్. అవును, రైతులకు అండగా ర్యాలీ చేశారు. దానికో నువ్వు ఏదో ఇదైపోయినట్టు దాడులు చేయడము, కాల్పులు జరపడము, కారులో అద్దాలు ధ్వంసం చేయడము దేనికి సంకేతం సార్ ఇది? అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు సార్? ఇప్పుడు బాధ్యులు ఎవరు? నిజంగా రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ బిడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అయితే ఈ విధంగా రేపొద్దున పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పోతే నిజంగా చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? ఇది చిత్తూరు జిల్లా ప్రజలు కూడా స్పష్టంగా గమనించాలని మేము స్పష్టంగా చెప్తున్నాను సార్. చిత్తూరు జిల్లా ప్రజలు గమనించారు కాబట్టి పెద్దిరెడ్డికి ఈ మిథున్ రెడ్డికి యాక్చువల్గా చెప్పాలంటే పగలగొట్టడానికి వచ్చారు ఇలాంటి కార్యకర్తలు. సార్ చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించండి. చంద్రబాబు నాయుడు గారు అదిమి ఉంచారు సార్ కార్యకర్తల్ని. ఇది స్పష్టంగా చెప్తున్నాను. గత 5 ఏళ్లలో పడిన ఇబ్బందులను చంద్రబాబు నాయుడు గారు ఓపిక పట్టండి అని అదిమి పట్టారు సార్. ఏదో ఒక రోజు ఆ సహనం నశించిన రోజు ఆ ఊరికి కూడా అందరు సార్. రాష్ట్రంలో కోపం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎంత కోపము రగిలిపోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గారు లాండ్ ఆర్డర్ అది ఉంచారు కాబట్టి ఇంకా ఆ విధంగా తిరగలుగుతున్నారు సార్ వీళ్ళు. నిజంగా ఇదే తరహాలో పోతే చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఊహకంద సార్. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంటుంది అనేది లాండ్ ఆర్డర్ సెంట్రల్ బలగాలు కూడా దిగినా ఆర్పలేని పరిస్థితి వస్తుంది సార్. ఇప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘటన చూశారుగా, ఎంత దారుణం సార్ అది. అసలు కాల్పులు జరపాల్సినంత అవసరం ఏముంది సార్? రైతుల మీద మళ్ళీ దాడి. అయ్యా వాళ్ళు నష్టపోయారు, 900 ఎకరాలు మీరు తీసుకున్నారు, పరిహారం చెల్లిస్తామన్నారు, పరిహారం చెల్లించలేదు. దానికి వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేశారు, మాకు నష్టపరిహారం చేయించండి. వాళ్ళు ఏదో దానికి ఎన్డీఏ కూటమి కార్యకర్తలు వాళ్ళకు మద్దతుగా ర్యాలీ తెలిపారు. అంత మాత్రాన ఏదో జరిగిపోయినట్ట సార్? అంటే ప్రజాస్వామ్యంలో ఒక నిరసన తెలియజేసే హక్కు మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజాస్వామ్యంలో అసలు శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఉంటుందా లేదా రైతులకి? ఎందుకు ఉండదు మరి సార్? వాళ్ళు చేసిన తప్పేంది రైతులు? మరి నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఏం చేశారు మీరు 5 ఏళ్ల పరిపాలన? భూమి కూడా దేనికి ఉపయోగించాలి? అసలు ఏమీ లేదు సార్. అలా వర్క్ లేదు, పాడు లేదు, ప్రాజెక్టు లేదు, ఏమీ లేదు. కబ్జా చేసుకొని ఉంచారు. 900 ఎకరాలు చేతిలో ఉంచుకొని రాజకీయం చేయడము, ఆ ఓట్లన్నీ మన దగ్గర పెట్టుకోవడము. ఇప్పుడు భూమి మన చేతిలో ఉంటే అదే సార్. గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఏం చేశారంటే గ్రామానికి ఒక్కరిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇన్ఛార్జిగా పెట్టి ఏం చేశారు? భూములన్నీ ఒక చోటికి, అంటే పంచాయతీ ఉన్నా లేకపోయినా సమస్యని క్రియేట్ చేయడము. అంటే అప్పటి వరకు ఏ సమస్యలు ఉండవు సార్ రైతులకి. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భూమి సమస్యలు క్రియేట్ చేయడము. ఆ భూమి సమస్యలు క్రియేట్ చేస్తే ఎవరి దగ్గరికి పోతారు? ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా చివరికి ఏం చెప్తారు? ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయితే ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టారో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అతని దగ్గరికే పోతారు సార్ ఈ పంచాయతీ. అప్పుడు ఏమైతుందంటే ఈ పంచాయతీ చేస్తే బలవంతంగా భయంలో గుప్పిట్లో పెట్టుకోవడము, భూముల మీద ఈ విధంగా చేస్తాను నువ్వు కండువా వేసుకోకపోతే అని చెప్పేసి అనే తరహాలో లాస్ట్ 1 ఇయర్ అంటే 2018 నుంచి 2023 నుంచి 2024 వరకు ఈ ఘటనలు జరిగాయి సార్. అనంతపూర్ జిల్లాలో జరిగాయి, కడప జిల్లాలో జరిగాయి, కర్నూలు జిల్లాలో జరిగాయి, చిత్తూరు జిల్లాలో కూడా జరిగాయి. బలవంతంగా కండువాలు వేయడము, వినకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడము, ఎలక్షన్ బైండ్ ఓవర్ కింద బైండ్ ఓవర్లో ఉంచుకోవడము, ఎలక్షన్ల ముందర లోపలేయచ్చు అని చెప్పేసి వ్యూహాతీతంగా ముందుగానే 2 నెలల ముందు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది. ఎస్ఐలు సిఐలను అడ్డం పెట్టుకొని, ఇదే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని బలవంతంగా రోడ్లు వేయడము, ఈ విధంగా చేశారు సార్ అన్ని ప్రాంతాల్లో. నిజంగా మీరు బటన్ నొక్కినది ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. మరి కింద వీళ్ళు ఎంత బటన్ నొక్కుతున్నారు అనేది ఆయన కూడా తెలుసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది తెలుసుకోనంత వరకే కదా నువ్వు ఈ విధంగా ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యారు. నిజంగా మీరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా నీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండింటే ఎప్పుడూ అలర్ట్ అయ్యేవాళ్ళు. మీ వరకు రానికోకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా నిత్యం ప్రజల్లో ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రజల్లో ఉంటే అదే ధర్మవరం నియోజకవర్గంలో ఎంతమందికి భూ సమస్యలు వీళ్ళు మొదలు పెట్టారు? లేని భూ సమస్యలను కూడా తెచ్చిపెట్టారు సార్. వీళ్ళు భూములు ఆక్రమించేసుకున్నారు సార్. అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పారనే దానికంటే లోకల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా చేయడం ద్వారా అటు ఎమ్మెల్యేకి అటు జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగింది. ఇది తెలుసుకోకపోవడం మీ దురదృష్టకరము, మీ యొక్క హెడ్ఏక్ ఇది. అంతేగాని పుంగనూరు లాంటి ఘటనలు సార్ రాబోయే కాలంలో ఇంకా జరుగుతాయి.
దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది. ఓకే. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇబ్బంది కలిగించడము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అభివృద్ధి సంక్షేమము రైలు పట్టాలలాగా 2 సమాన భాగాల్లో పోనిస్తాడు. కాబట్టి ఈసారి అభివృద్ధి సంక్షేమం కాదనైనా 3వ లైన్ కూడా వస్తుంది, రాజకీయం అనే లైన్ వస్తుంది, కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని చెప్పేసి సూచన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు 300 మంది రౌడీలతో వచ్చిన మిథున్ రెడ్డి ఆఖరికి ప్రజల్లో ఉన్న ఉద్రేకాన్ని చూసి, వాళ్ళల్లో ఉన్న కోపాల ఆగ్రహవేశాలను చూసి దాదాపు 100 మంది పోలీసులను రక్షణగా పెట్టుకొని పుంగనూరు నుంచి పారిపోయాడు చివరికి. సార్ పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే ఈ పార్టీకి సార్ పరిస్థితి రివర్స్లో ఉండేది. రివర్స్ టెండరింగ్ అంటారు కదా. పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు అదిమి ఉంచకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ ఊహ కూడా మనకు అందదు సార్. నిన్నే వాళ్ళకి చివరి రోజు అయ్యేది. మీరు బాగా గమనించండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు కూడా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన తర్వాత కానీ దాని తర్వాత కానీ హెచ్చరిస్తున్నా అంటే ఎవరు రెచ్చగొట్టే ధోరణి వ్యాఖ్యలు చేస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి అని అనుకుంటే ఇదే పరిటాల సునీతమ్మ గారు ఒక మాట అన్నారు సార్. ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి ఏదైతే చేశారో ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత చెప్పడం, సార్ మాకింకా సహనం నశించింది, మాకింకా ఓపిక లేదు, మీరు జస్ట్ 1 నెల కళ్ళు మూసుకోండి సార్, రాష్ట్రంలో అన్ని సిట్రేట్ చేస్తాము, మాకు సహనం నశిస్తూ ఉంది సార్, కళ్ళ ముందే మా వాళ్ళని చంపిన వాళ్ళని తిరుగుతూ ఉన్నారు, మేము ఏమీ చేయలేకపోతున్నాము, ఇదే తరహాలో ముందుకు పోతే ప్రజలు సంయమం అంటే చేతగానితంగా మిగిలిపోతామని చెప్పి ఆమె కూడా మొరపెట్టుకోవడం జరిగింది చంద్రబాబు గారికి. ఓకే. మరి ఇదే తరహాలో ఒక్కసారి ఇచ్చి చూడమన్నాను సార్. 1 నెల చాలు పరిటాల సునీతమ్మ గారికి కానీ పరిటాల శ్రీరామ్ గారికి కానీ 1 నెల చాలు. రాష్ట్రం మొత్తం అవసరం లేదు సార్, వాళ్ళకు 1 నెల ఇవ్వమనండి చాలు. రాష్ట్రం ఎలా ఉంటుందో వాళ్ళే చేసి చూపిస్తారు. ఓకే అండి, చూద్దామండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తొక్కిపెట్టి ఉంచుతున్నారు ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాలని, సంయమనం పాటించమని చెప్పి ప్రతి క్షణం చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి మనం చూసుకోవాలి ముందు, ఇవన్నీ తర్వాత మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడదాము. ఈ తప్పులు చేసిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, దుర్మార్గాలు చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని శిక్షించే రోజు ముందు ఉంది చేద్దామని చెప్పి చెప్తున్నారు. సో చూద్దామండి ఇంకా ఈ దురహంకారులు ఎన్ని అరాచకాలు చేస్తారో. చంద్రబాబు నాయుడు గారు పరిధిని కూడా దాటి వెళ్ళిపోతే ప్రజల చేతుల్లో వీళ్ళకి చావు తప్పదేమో. ముందు రోజుల్లో చూద్దామండి. నమస్తే.